డిబేట్లో జాయిన్ అవుతున్నారు విశ్లేషకులు అందే సత్యం గారు. అందే సత్యం గారు, మీరు ఎలా చూస్తున్నారు సార్? నియోజకవర్గాల పెంపుకు సంబంధించి కేంద్రం సమాయత్తం అవుతుండడం, రెండు తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పెరుగుదలలో కొంత భారీగా మార్పు రాబోతుండడం. ఇప్పుడు గత 70 ఏళ్లుగా జనాభా అబౌట్ 2% పెరిగింది. ఇప్పుడు 1%, 1.25% కంట్రోల్ అయింది. కానీ నార్థన్ స్టేట్లను అయితే 2.5కి ఎక్కువ, సౌతర్న్ స్టేట్స్ 2% ఉండేది. ఇప్పుడు సౌత్ ఇంకా అరౌండ్ 1.75 తగ్గింది. నార్త్లో 2% ఉంది. ఏదేమైనా గత 70 ఏళ్లుగా జనాభా విస్ఫోటనం జరిగింది మన దేశంలో. స్వాతంత్రం వచ్చేనాడు 32 కోట్లు ఉంటే ఇప్పుడు దరిదాపు 146 కోట్లకు పెరిగింది. అట్లాగే అదే నిష్పత్తిలో ఓటర్లు కూడా పెరిగారు. పెరిగినప్పుడు నియోజకవర్గాల పెంపు కరెక్టే, కానీ ఒక ఆప్టిమం డివిజన్ ఉండాలి. అంటే డివిజన్ ఎప్పుడు కూడా డివిజన్ లేకపోవటం, డివిజన్ ఉండటం, ఇట్లా అబ్సల్యూట్ కరెక్ట్ ఉండటం కరెక్ట్, లేకపోవడం కరెక్ట్ కాదు. అది ఆప్టిమం డివిజన్ ఉంటే కరెక్ట్ అవుద్ది. ఎట్లా అంటే ఉదాహరణకు తెలంగాణలో జిల్లాలు విభజించారు. జిల్లాలు విభజిస్తే ప్రజల దగ్గరికి పాలన నిజమే. అవును. కానీ ఈ విభజనలో సిరిసిల్ల లాంటి జిల్లా, సూర్యాపేట లాంటి జిల్లా, జనగామ లాంటి జిల్లాలు, ఇటువంటి జిల్లాలు 5-6 గతంలో రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి జిల్లాలు ఏర్పడి, అంటే అది పొలిటికల్ ఇంట్రెస్టో లేకపోతే మంత్రుల ప్రాముఖ్యతను బట్టో ఇట్లా ఈ డివిజన్ ఉండకూడదు. అదే ఆప్టిమం అంటే అభిలషణమైనటువంటి విభజన ఉంటే అందరూ కూడా మెచ్చుకుంటారు. కాబట్టి ఇప్పుడు కూడా ఇట్లనే ఇవాళ జనాభా పెరిగితే 50% పెంచితే 800 కన్నా 25% పెంచితే దరిదాపు 650 దగ్గర ఉండేది. కాబట్టి ఒక జనాభా విస్ఫోటనం, సీట్లు అదే విస్ఫోటనం చేస్తే అన్కంట్రోల్డ్ ఉంటుంది. అంటే రేపు స్పీకరు సభ నడపాలి కదా. ఇప్పుడు 543 మంది సభ నడిపేందుకే యాష్టపడుతున్నారు. రేపు 816 సీట్లకు శాసనసభ పార్లమెంట్ నడపాలి. మరి పార్లమెంట్ నడపాలంటే స్పీకరు దాని నియంత్రణ చేయగలగాలి. కాబట్టి రోజు రోజుకు తర్వాత గతంలో ఉన్న పార్లమెంట్ సభ్యుల యొక్క ప్రవర్తన వేరు, ఇప్పుడున్నటువంటి పార్లమెంట్ సభ్యుల ప్రవర్తన వేరు. అట్లాగే అసెంబ్లీ శాసనసభలలో కూడా. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇది ఒక ఎక్స్ప్లోజన్ లాగా అసెంబ్లీ సీట్లలో కానీ పార్లమెంట్ సీట్లలో కానీ ఒక ఎక్స్ప్లోజన్ వచ్చి అన్కంట్రోల్డ్ లెవెల్ కు దారి తీయకూడదు. ఇది నెంబర్ 1. తర్వాత నెంబర్ 2 ఇంకోటి కూడా, సరే దక్షిణ భారత జనాభాని బట్టి ఓటర్ని బట్టి విడదీస్తే అది నార్త్ కు ఇంకా అడ్వాంటేజ్ అవుతుంది అనుకున్నారు. ఇప్పుడు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం యొక్క యూనిట్ తీసుకొని 50% పెంచుతాం అంటున్నారు. కాబట్టి ఆ విధంగా అన్యాయంలో రిలేటివ్ గా ఆ అడ్వాంటేజ్ అనేది నార్త్ కు పోకుండా ఒక రిలేటివ్ అడ్వాంటేజ్ ఉండొచ్చు, కానీ అబ్సల్యూట్ అడ్వాంటేజ్ ఉండేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికే 50% పెంచుతాం యూనిట్ తీసుకొని అనేటువంటిది బాగానే ఉంది. అది రెండోది. తర్వాత మూడోది, ఈ పెంపుదలలో మరి 33% మహిళలకు రిజర్వేషన్ చేస్తామంట. అవును సార్. 33% రిజర్వేషన్ చేస్తే దాంట్లో మళ్ళీ క్లాసిఫికేషన్ లేకుండా చేస్తే, గతంలో శరద్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్ మరి ఇప్పుడే డబ్బులున్న వచ్చి కూర్చుంటారు. దాంతో వాళ్ళ 30 ఏళ్ళ నాడు అంతా బాబుడే వచ్చి కూర్చుంటారు పార్లమెంట్ అన్నారు వాళ్ళిద్దరు. కాబట్టి అది డెవలప్డ్ క్యాస్ట్ నుంచి లేదా అప్పర్ క్లాస్ నుంచి వచ్చి కూర్చుంటే 30% మనం అనుకునే ఇన్క్లూజివ్ డెమోక్రసీ మిస్ అయింది. కాబట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ వీళ్ళకు నిష్పత్తిలో 33% ప్రపోర్షన్ లో పెరిగినప్పటికీ ఎక్కడైనా మళ్ళా దాంట్లో ఎస్సీ, ఎస్టీ మహిళలకు ఆ రిజర్వేషన్స్ ఉండి తీరాలి, లేకపోతే వాళ్ళు వచ్చే అవకాశం లేదు. అంటే మీ అంచనా ఏంటి సార్? మీ అంచనా ఏంటి? అలా పెట్టే స్కోప్ ఉందా? ఆల్రెడీ కాంగ్రెస్ నేతలు ఒకవేళ ఈ 33% మహిళా రిజర్వేషన్ అనేది 2029 నుంచే అప్లై చేసినా, లేదంటే లోక్సభ శాసనసభకు అప్లై చేసినా, ఈ ఓబీసీ రిజర్వేషన్లు అలాగే మిగతా వాటికి కొంత ప్రొపోర్షనేట్గా మళ్ళీ ఆ 33% ఇవ్వాలంటున్నారు. అది కరెక్టేనా? ఈ పాసిబుల్ రిజర్వేషన్లు ఓబీసీ రిజర్వేషన్లు ఎజెండాలు లేవు, అవి డిమాండ్ గానే ఉన్నాయి. కానీ ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్స్ ఆర్లే ఉన్నాయి. కాబట్టి రిజర్వేషన్లో విత్ ఇన్ ది రిజర్వేషన్ లో వాళ్ళకు న్యాయం జరగకపోతే కష్టం అవుద్ది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు మన దేశంలో అమలు జరగట్లే. పివి నరసింహరావు ఏమన్నాడు, మన్మోహన్ సింగ్ ఇద్దరు 91 సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు విత్ ఇన్ 10 years లో
వచ్చేటువంటి ఫలితాలన్నీ బాటం లెవెల్ పర్క్యులేట్ అవుతాయి అన్నారు. ఇప్పటికి దరిదాపు 36-35 ఏళ్ళు అయింది. అయిన తర్వాత నిన్న మొన్న మనం చూస్తున్నాం సెన్సెస్ గానీ పేపర్ రిపోర్ట్స్ గానీ బాగా అసమానతలు పెరిగే దేశంలో మన దేశం కూడా ఉందని చెప్తా ఉన్నారు. అంటే గ్రోత్ వచ్చింది, సంస్కరణ వల్ల గ్రోత్ వచ్చింది, కానీ జస్టిస్ జరగకుండా ఒకవైపు పోతున్నటువంటి నష్టం జరుగుతుంది. దాని తర్వాత 10 ఏళ్ల తర్వాత ఏమన్నారు, ఇన్క్లూజివ్ డెమోక్రసీ అన్నారు. అంటే అన్ని కులాలకు అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం జరగాలన్నారు. అది ఇప్పుడు ఏమైతుంది, ఎలక్షన్లు మానిటైజ్ అయినాక మా డబ్బులు పోటీ చేసే స్థితి వచ్చింది, ఉన్న అవకాశాలు కూడా పోయినాయి. కాబట్టి ఈ మహిళా రిజర్వేషన్స్ కూడా విత్ ఇన్ ది క్యాస్ట్ రిజర్వేషన్ లో వాళ్ళకు కూడా రిజర్వేషన్స్ ఉంటేనే న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంది. ఓకే, అందే సత్యం గారు, ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాల్లో ఇందాక నేను ప్రస్తావించినట్టుగా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారమే నియోజకవర్గాల పెంపు అంశం అక్కడ ప్రస్తావన ఉంది. 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఎప్పటి సందర్భం వచ్చినప్పుడల్లా నేతలు అడుగుతూనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 153, ఆంధ్రప్రదేశ్లో 175 నుంచి 225 పెరగాలి. కానీ ఇప్పుడున్న ఈక్వేషన్లో ఇంకా ఎక్కువగానే పెరుగుతున్నాయి. ఈ 2 తెలుగు రాష్ట్రాలకి ఇది ఎంతవరకు ప్లస్, ఎవరికి లాభం ఎవరికి నష్టం కలగొచ్చు దీనివల్ల? ఇప్పుడు యాంత్రికంగా 50% అన్నారు కాబట్టి మళ్ళీ ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గురించి వేరే ఈక్వేషన్ ఆలోచించకపోవచ్చు, విభజన చట్టంలో హామీ ఇచ్చినట్టుగా ఆలోచించకపోవచ్చు. దేశం అంతా 50% పెంచి ఈ 2 రాష్ట్రాలు ఎందుకనే క్వశ్చన్ వస్తుంది. తర్వాత రెండోది పొలిటికల్ పార్టీస్ కూడా అన్ని సపోర్ట్ చేస్తాయి, ఎక్కువ మందికి సీట్లు ఇచ్చుకోవచ్చు, వాళ్ళ లీడర్షిప్ ని సాటిస్ఫై చేయొచ్చు అనేది. కాబట్టి ఒకటి డీసెంట్రలైజేషన్ పెరిగితే మంచిదే ఎప్పుడైనా. అంటే ఎమ్మెల్యేకు పట్టుంటుంది, తర్వాత నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలకు ప్రతినిధికి ప్రత్యక్ష సంబంధాలు ఉండే అవకాశం ఉంది. తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు కూడా పర్యవేక్షణ కూడా తేలికవుతుంది. ఇదే సందర్భంలో రాష్ట్రాలకు ఖర్చు కూడా పెరుగుతుంది, ఎందుకంటే ఇప్పటికే ఒక జీతాలే కాదు అనేక సౌకర్యాలు ఉన్నాయి, తర్వాత అనేకమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ ఖర్చులు ఉంటాయి. ఉదాహరణకి ఇప్పుడు 33 జిల్లాల కలెక్టరేట్లు కట్టారు. 33 జిల్లాల్లో ఎస్పీ పోస్టులు, కలెక్టర్ పోస్టులు, యంత్రాంగం ఇవన్నీ ఉంటాయి. రేపు అసెంబ్లీ వస్తే కూడా వాటికి కూడా ఈ ఎస్టాబ్లిష్మెంట్ చేయాల్సి వస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా క్రియేట్ చేయాల్సి వస్తుంది. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా నిజంగా ప్రజలకు ఉపయోగపడతారా, ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలకన్నా ఎక్కువ ఉపయోగపడతారా, సైజు తక్కువ చేసినంత మాత్రాన పర్యవేక్షణ ఎక్కడ చేస్తారా, ఇప్పుడు ప్రజలతో కలిసి ఉండేటువంటి ఎమ్మెల్యేలకు ఎక్కువ ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి. ఏదో ఇది ఒక ఆర్నమెంట్ గా చూపెట్టి వ్యాపారం చేసుకునే ఎమ్మెల్యేలు చాలా మంది చాలా పార్టీలలో, వాళ్ళందరికీ ఇవేమీ లేదు. మళ్ళీ ఎలక్షన్లు వచ్చినప్పుడు డబ్బులు పెట్టి కలవచ్చు, ఇప్పుడు పెద్ద చేస్తూనే ఉంటుంది, రొటీన్ గా జరుగుతుంటది. కానీ మన ఎలక్షన్స్ అప్పుడు డబ్బులు కావాల్సిందే, కాబట్టి ఆ ఆస్పెక్ట్ ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి యునానిమిటీగా ఇది రైటు ఇది తప్పు అనేటువంటిది కాకుండా దాంట్లో కూడా ఇవాళ ఉన్నటువంటి దాంట్లో డిస్క్రిమినేషన్ ఉంటది. అందుకని ఏదేమైనా రాజకీయ పార్టీలు సపోర్ట్ చేస్తాయి. ఎందుకు సపోర్ట్ చేస్తాయి అంటే ఎక్కువ మంది నాయకుల్ని చాటికి. ఇప్పుడు కౌన్సిల్ ఏమిటికున్నాయి, ఒకప్పుడు కౌన్సిల్ రద్దు చేశారు, అవును సార్, అవును, మళ్ళీ కౌన్సిల్ ని రివైవ్ చేశారు. అసలు కౌన్సిల్ లేదా రాజ్యసభ ఉద్దేశం ఏమిటి అంటే మేధావుల్ని, ఎక్స్పర్ట్స్ ని వీళ్ళని దాంట్లోకి తీసుకురావాలని. ఉదాహరణకు మిత్రుడు ఇంతకుముందు మిత్రుడు పుల్లారావు గారు చైనాలో ఇన్ని ఉంటాయి అన్నారు. నిజమే, 1500 పార్లమెంట్ సభ్యులు ఉంటే అందులో 500 మందిని ఎక్స్పర్ట్స్ నామినేషన్ చేస్తారు. ఎక్స్పర్ట్స్ ని, సైంటిస్టుల్ని అనేక మందిని నామినేట్ చేస్తారు. అటువంటిది వాళ్ళకు ఉపయోగపడుతుంది. అంటే కోఆర్డినేట్ చేసేందుకు పొలిటికల్ కోఆర్డినేటర్స్ ఒక 500 మంది, అడ్మినిస్ట్రేటర్స్ ఒక 500 మంది, టెక్నీషియన్స్, ప్రామినెంట్ పర్సన్స్ 500 మంది. ఈ కాంపోజిషన్ లో వాళ్ళ పార్లమెంట్ నడుస్తుంది. ఒకప్పుడు ఎవరో నా ఫ్రెండ్, చైనా పోయించిన ఫ్రెండ్ క్లాస్ రూమ్ లో కూడా అదే కాంపోజిషన్ నడుపుతుండట. అంటే ముందు బెంచ్లో 3 కూర్చుంటే ఒకడు క్లాస్ ఫస్ట్ మార్కుడ్ లో, ఒకడు బెస్ట్ కోఆర్డినేటర్, ఒకడు బెస్ట్ టెక్నికల్ ఎక్స్పర్ట్ అట పిల్లలు. అంటే మా పార్లమెంట్ కూడా ఇదే కాంపోజిషన్ అండి, ఈ పద్ధతులు మేము డెవలప్ చేస్తున్నామని ఆ టీచర్ చెప్పాడు. నా ఫ్రెండ్ ఆ విధంగా చెప్పుండే. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో కౌన్సిల్లో, రాజ్యసభలో అట్లా అనుకున్నారు రాజ్యాంగం రాసినప్పుడు. కానీ ఇప్పుడు పదవులు రానటువంటి వాళ్లకు, లేకపోతే కార్పొరేట్ వర్గాల నుంచి, లేకపోతే ఇతరుల నుంచి దరిదాపు లెక్క వస్తుంది కదా మనకు. లెక్క ఇస్తున్నారు రాజ్యసభలో ఎంతమంది కోటీశ్వరులు, కౌన్సిల్ ఎంతమంది ఉందని, దానికి ఉపయోగపడుతున్నాయి. కాబట్టి ఈ విధంగా అంటే దరిదాపు ఒక విధంగా చూస్తే దుర్వినియోగం అవుతున్నాయి. ఒక మాట చెప్తే ఇవన్నీ బర్డన్ అవుతున్నాయి రాష్ట్రాల మీద, కేంద్రం మీద కూడా బర్డన్ అవుతున్నాయి.
అయినా వీటిని తీసేయాలనేటువంటి వాళ్ళు లేరు. ఎందుకంటే అన్ని పార్టీలకు ఎక్స్ట్రా లీడర్షిప్ ఉంటుంది కాబట్టి వాళ్ళని దీంట్లో లోడ్ చేయడానికి ఈ విధంగా మనకు బర్డన్ అవుతా ఉంది. అవును, ఇటువంటి పరిస్థితి రేపు కూడా ఎదుర్కొనే పరిస్థితి రావద్దు. ఎక్కువ సంఖ్య పెరిగి ఎక్కువ బర్డన్ గా మారద్దు. రైట్. సతీష్ గారు, సచిన్ గారు మీరు అడగకుంటే ఒక విషయం గుర్తు చేయాలి ఈ డిబేట్ సందర్భంగా. జమిలీ ఎన్నికలు ఒకేసారి జరిగితే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు ఏమిటి అనేటువంటిది ఇంతకుముందు మనం చర్చ దాటేశాం. అయితే ఒకేసారి పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలు జరిగితే దరిదాపు ప్రాంతీయ పార్టీలు డిజపియర్ అయ్యే స్థితికి వస్తుంది. ఎందుకంటే ఎలక్షన్ ఎజెండా జాతీయ పార్టీల మీద నడుస్తుంది. ఇంకా పర్టికులర్ చెప్పాలంటే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ నడుస్తుంది. ఇంకా పర్టికులర్ చెప్పాలంటే మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ డిబేట్ నడుస్తుంది. ఇక్కడ ఇప్పుడు ప్రాంతీయ పార్టీల ఏజెండాలు మొత్తం గుర్తింపుకు రావు, చర్చ జరగదు. కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి ఒకేసారి ఎన్నికలు జరగటం వల్ల చిన్న పార్టీలకు, ప్రాంతీయ పార్టీలకు ఖచ్చితంగా డిస్కరేజింగ్ సిచ్యువేషన్ వస్తుంది. వీళ్ళని పట్టించుకునేటువంటి పరిస్థితే ఉండదు మీడియా. కాబట్టి ఖచ్చితంగా ఇది నేషనల్ పార్టీకి అడ్వాంటేజ్, నేషనల్ పార్టీస్ కు. ఇది ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీలకు డిసడ్వాంటేజ్. ఇవాళ ప్రాంతీయ పార్టీలు డిసపియర్ కావాలనుకుంటున్న జాతీయ పార్టీలు కూడా ఉన్నాయి. వీటి వల్ల వారసత్వం ఉంది, వీటి వల్ల ఉచితాలు ఇస్తున్నారు అనేటువంటిది. అన్న పార్టీలు ఇస్తూనే ఉన్నాయి, కానీ చిన్న పార్టీలు మాత్రం డిసపియర్ అయ్యి ఏదో ఒకటి ఒక పోలరైజేషన్, పొలిటికల్ పోలరైజేషన్ వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇది రాష్ట్రాల స్థాయిలో మరియు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కూడా ప్రత్యేక ఎజెండా ఉంది కదా. రాష్ట్రాల అభివృద్ధికి వేరు వేరు వ్యూహాలు ఉన్నాయి. కేరళ డెవలప్మెంట్ మోడల్ వేరు, తమిళనాడు డెవలప్మెంట్ మోడల్ వేరు, పంజాబ్ డెవలప్మెంట్ వేరు. ఓ దాంట్లో అగ్రికల్చర్, ఓ దాంట్లో ఇండస్ట్రీ, ఓ దాంట్లో ఎడ్యుకేషన్, హ్యూమన్ రిసోర్సెస్. మరి ఈ మోడల్స్ అని ఎడిపోవాలి ఒకేసారి జమిలీ ఎన్నికలు పెట్టి అసెంబ్లీలు కలిపి పెడితే. కాబట్టి ఇటువంటివన్నీ కూడా చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. అది కేవలం పొలిటికల్ పార్టీ ఇంట్రెస్ట్, పొలిటికల్ సాధారణంగా కాకుండా ఇవన్నిట్లు కూడా డిబేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రైట్. ఇన్ని అంశాలు ఉన్నాయి, బట్ కేంద్రం అయితే కొంత దూకుడుగా ఉంది.